అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో అట్టహాసంగా జరిగినటువంటి ఈ వేడుకల్లో పాల్గొన్న బోయినెల విజయ్ చంద్ర గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి సార్, గిరిజనులకి ఎటువంటి హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళారు? చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు మన నియోజకవర్గంలో పార్వతీపురం మన్యంకి రావాల్సి ఉంది. వాతావరణ రీత్యా విజయవాడ నుంచే ఇక్కడున్న బెనిఫిట్స్తో మాట్లాడడం జరిగింది. రాష్ట్రం మొత్తం గిరిజనుల పండుగ చేసుకున్నారు. ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, ప్రపంచ ట్రైబల్ ఏదైతే ఉందో ఈరోజు చేసుకోవడం మా అదృష్టం. ఏంటంటే అంతకుముందు 94లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇది తీసుకొచ్చిన గిరిజన దినోత్సవం ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. గత 5 సంవత్సరాల్లో ఈ యొక్క ఆదివాసీ దినోత్సవాలు జరగలేదు, ఆదివాసీ ప్రపంచ దినోత్సవం జరగలేదు. తిరిగి మీ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో రాగానే గిరిజనులకి చేస్తామన్న మేలు గిరిజనులకు చేయాల్సిందని ఈరోజు అన్ని స్టాళ్ళు చూడండి, ప్రతి ఒక్క ముఖంలో చూడండి తిరిగి ఆనందం కనబడుతుంది. ప్రతి ఒక్క ముఖంలో ఒక నమ్మకం కనబడుతుంది. ప్రతి ఒక్క గిరిజనుల్లో తెలియని ఒక ఆనందం కనబడుతుంది. దానికి కారణం ఎన్డీఏ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రకటించిన పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పథకాన్ని వాడుకుంటే రాబోయే 5 సంవత్సరాల్లో గిరిజనుల్లో ఎవ్వరూ కూడా పేదవాడు అనేవాడు ఉండడు. ఏ గిరిజనుడు కూడా అనారోగ్యంతో చనిపోయాడు అనే విధంగా ఉండదు. ఏ గిరిజనుడు డోళ్లు కట్టే పరిస్థితి ఉండదు. అన్నిటినీ సమకలిపి ఒక అద్భుతమైన గిరిజన ప్రణాళిక తీసుకురావడమే కాకుండా చైతన్యం అని ఎప్పుడైతే మీ పాత పథకం ఉండేదో తిరిగి చైతన్యం 2 తీసుకురావడం ద్వారా గిరిజనుల వైద్య సేవలు, గిరిజనులకి విద్య, గిరిజనులకి వ్యవసాయం, గిరిజనులకి ఆర్థిక బెనిఫిట్, మహిళలకి సాధారణత, ఈ 5 సూత్రాలని చైతన్యంలో పెట్టడం, గిరిజనులు బాగు చేయడం ఉద్దేశంతోనే ఈ యొక్క అద్భుతమైన ప్రోగ్రాం రాష్ట్రంలో ఈరోజు ప్రతి జిల్లాలో ఈరోజు జరిగింది. ప్రతి ఒక్క నాయకుడు కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ఆనందాన్ని ప్రతి ఒక్కరిలో మాటల్లో తెలుసుకున్నాం. వాళ్ళు ఏదో తెలియని మళ్ళీ మా బతుకులు బాగుపడుతున్నాయి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం వలన మళ్ళీ మా గిరిజన ముఖాల్లోని మళ్ళీ మా గూడాల్లోని ఆనందంగా ఉండగలుగుతామని వాళ్ళకు ఒక భరోసా అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా వచ్చే సంవత్సరానికల్లా రిజల్ట్తో రావడం జరుగుతుంది. ఎంతమంది బెనిఫిషరీస్ చదువుకోగలిగారు, ఎంతమంది ఆరోగ్యం బాగుపడింది, ఎంతమంది పిల్లల ఆరోగ్యం మెరుగైంది, ఎంతమంది మహిళలు ఈ డ్వాక్రా గ్రూపుల ద్వారా తిరిగి ఉమెన్ ఎంపవర్మెంట్ అయ్యింది అనేది పక్కా ప్రణాళికలతో రావడం జరుగుతుంది. ఈరోజైతే రాష్ట్రం మొత్తం దేశంలో ప్రతి చోట జరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అట్టహాసంగా ఆరంభించడం జరిగింది. అంటే ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, గిరిజనులు అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే జీవో నెంబర్ 303ని రద్దు చేయమని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? మీ మేనిఫెస్టోలోనే చెప్పడం జరిగింది. జీవో నెంబర్ 3ని తిరిగి పునఃప్రారంభించడం, ఏ గిరిజనులు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైతే అదే ప్రాంతంలో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా తిరిగి ఆ పాలసీని తీసుకురావడం జరుగుతుంది. పునఃప్రారంభించి గిరిజనులకు మళ్ళీ కూడా ఎక్కడ ఉన్న గిరిజనులకు అక్కడే ఉద్యోగం, వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా చేయడం జరుగుతుందని మీ మేనిఫెస్టోలో చెప్పాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఈ ఎలక్షన్స్ దృష్ట్యా ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ దృష్ట్యా ఈరోజు చేయలేకపోయారు. ఎలక్షన్లు అయిపోగానే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ అనౌన్స్మెంట్ చేసి మళ్ళీ గిరిజనులకి ఎవరైతే అన్యాయం చేశారో ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళదని తిరిగి వాళ్ళ మొక్కలను ఆనందాన్ని నింపి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకటే చెప్తున్నారు, ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వంలో గిరిజనులకైతే మోసం చేసిందో ఈ ప్రభుత్వం అలాగా చేయదు. ఎక్కడి నుంచి చూసుకుంటే ఏదైతే గిరిజనులు అయితే ఉన్నారో గిరిజనులందరికీ కూడా ఎక్కడి నుంచి అయితే ఈ పండగ నుంచి అయితే మాత్రం స్టార్ట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసరికి అయితే మాత్రం ఈ వేడుకలకైతే మాత్రం మరింత అట్టాసంగా నిర్వహిస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క గిరిజనులో ఒక కళ అయితే కనిపిస్తుందని చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, పార్వతీపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.